విక్టోరియా స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ కేసులో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఫుడ్ కాంట్రాక్ట్ కోసం 29,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ప్రభుదాస్. నాంపల్లి ఏసీబీ ఆఫీసులో ప్రభుదాస్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విక్టోరియా మెమోరియల్ హోమ్స్ నిధులను పక్కదారి పట్టించినట్టు ప్రభుదాస్ పై ఆరోపణలు ఉన్నాయి. ప్రభుదాస్ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రభుదాస్ ను హాజరుపరచబోతున్నారు అధికారులు. ప్రభుదాస్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ టీవీ9 కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి విక్టోరియా మెమోరియల్స్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ని ప్రస్తుతం వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి ఆ దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అయితే కింగ్కోటిలో వైద్య పరీక్షల అనంతరం ఇక్కడికి తీసుకొని వచ్చారు. అయితే నిన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జరిగింది. 29,000 రూపాయలు లంచం తీసుకుంటూ ప్రధానంగా అతని మీద అనేక ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం మాత్రం ఏసీబీ కోర్టులో ఎవరైతే ప్రభుదాస్ని హాజరుపరుస్తారో ఆ తర్వాత అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అటువైపు ఫుడ్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఆ లంచం తీసుకోవడంతో పాటుగా అనేక అక్రమాలకు కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ అంశాలకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు మాత్రం ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు అక్కడంతా కూడా అంటే కొంత లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా కాంట్రాక్ట్ లేదంటే టెండర్ విషయంలో 20,000 రూపాయలు ఉంటే దాన్ని దాదాపుగా ఒక 50,000 రూపాయల వరకు చేర్చడము, ఇవన్నిటిని డబుల్ గా కూడా అతను ఆ యొక్క రికార్డ్స్ లో పెట్టి ఆ తర్వాత పెద్ద మొత్తంలో కూడా ఆ డబ్బులను తీసుకోవడం జరుగుతుంది అనేది ఒకవైపు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం ఓవరాల్ గా అటువైపు ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో 29,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో పాటుగా ఏవైతే వచ్చినటువంటి ఆ విక్టోరియా మెమోరియల్ కి సంబంధించినటువంటి నిధులు ఏవైతే కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతుందో వాటిని కూడా దారి మళ్లించేటటువంటి వాటిని అన్నింటినీ కూడా చేస్తున్నాడు అనేది కూడా ఏసీబీ అధికారులు వాళ్ళ విచారణలో తెలిసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం కింగ్కోటికి తీసుకువెళ్లడం జరిగింది. అనంతరం ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం కూడా ఏసీబీ కోర్టులో ఎవరైతే ఈ ప్రిన్సిపల్ అయినటువంటి ప్రభుదాస్ ను మాత్రం కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. విజువల్ లిస్ట్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.